గారు నరసింహ అని నారాయణపేట నుంచి మనకు ఒక మెసేజ్ పంపించారు. గురువు ఇచ్చిన దేవతా ఉపాసన వదిలేయడం పాపమా? చాలా చక్కటి ప్రశ్నను వారు అడగడం జరిగింది. మన సనాతన ధర్మంలో గురువుకు అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఉపనిషత్తులను కనుక చూసుకున్నట్టయితే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పి మనకు చెప్పారు. తల్లి తండ్రి తర్వాత మూడవ స్థానాన్ని, ఉత్తమ స్థానాన్ని గురువుకు మన ధర్మము కేటాయించడం జరిగింది. మరి మన జీవితాల్లో మనం గురువులను ఏర్పాటు చేసుకొని ఉంటాం. ఒకవేళ చేసుకొని ఉండకపోతే ఖచ్చితంగా గురువును ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకొరకు అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పి మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. మన సంకల్పం చేసుకున్నటువంటి మన మార్గంలో ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా ఉండాలన్నా, లేకపోతే మనము నిర్ధారించుకున్నటువంటి లక్ష్యాన్ని మనము ఛేదించాలన్నా, మన గమ్యాన్ని మనము సాధించాలన్నా తప్పనిసరిగా గురువు మార్గదర్శనం అనేది 100కు 100% ఉండి తీరాల్సిందే. లేకపోతే చుక్కాని లేనటువంటి నావ ఎలాగైతే ఉంటుందో, డ్రైవర్ లేనటువంటి వాహనం ఎలాగైతే ఉంటుందో, ఒక చిప్ లేనటువంటి పరికరం ఎలాగైతే ఉంటుందో, గుండె లేనటువంటి శరీరం ఎలాగైతే ఉంటుందో, గురువు లేనటువంటి జీవనము కూడా అలాగే నిరర్థకం అవుతుంది అనేది మన శాస్త్రాలు మనకు తెలియచెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన జీవితాల్లో గురువును మనం అందరము కూడా ఏర్పాటు చేసుకోవాలి. గురు మార్గదర్శనంలో మనం ముందుకు వెళ్ళాలి. గురువుగారు, దేవతారాధనలో మంత్రదీక్ష అవసరం అంటారా? మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉంది అంటే, దీక్షా గురువు ఎవరైతే ఉంటారో లేదా మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారు ఎవరైతే ఉంటారో ఆ గురువు గారిని మార్పు చేయడం వల్ల ఏమైనా పాపం వస్తుందా అనేటటువంటిది మీరు అడిగినటువంటి విషయము. అయితే ఇందులో ఎలాంటి సంశయం లేకుండగా, ఎలాంటి సందేహానికి తావు లేకుండగా ఎవరైతే తమ గురువును సులువుగా మారుస్తూ ఉంటారో, గురువులను మారుస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా పాపాన్ని ఒడిగట్టుకుంటారు అనేటటువంటిది మన శాస్త్రం మనకు తెలియచేస్తుంది. ఎవరైతే మనకు మంత్రోపదేశం చేసి ఉంటారో ఆ మంత్రోపదేశం చేసినటువంటి గురువును దీక్షా గురువు అని పిలవడం జరుగుతుంది. ఈ రకంగా దీక్షా గురువులను ఎప్పటికప్పుడు ఏ పూటకు ఆ పూట, ఏ సమయానికి ఆ సమయానికి మనకు నచ్చినప్పుడు ఒక గురువు, మనకు నచ్చని సమయంలో ఇంకొక గురువు, ఆ రకంగా దీక్షా గురువులను మార్చడం అనేటటువంటిది ఏమాత్రము కూడా సరి అయినటువంటి విషయము కాదు అని చెప్పి మన ధర్మశాస్త్రము నొక్కి చెబుతా ఉన్నది. మరి ఒకవేళ ఆ దీక్షా గురువును గనక మనం మారిస్తే కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటి అంటే చాలా సుస్పష్టంగా మన ధర్మశాస్త్రం మనకు తెలియచేస్తూ ఉంది. ఒకవేళ మనము దీక్షా గురువును మార్చినప్పటికీ లేదా దీక్షా గురువుకు సరి అయినటువంటి గౌరవ స్థానాన్ని మనం ఇవ్వకపోయినా, లేదా మంత్రోపదేశం ఇచ్చినటువంటి ఆ గురువు పైన మనము ద్వేషము కానీ, అసూయ కానీ, ఈ రకమైనటువంటి భావనలను కలిగి ఉన్నా, ఒకవేళ దీక్షా గురువు మంత్రోపదేశం ఇచ్చినటువంటి గురువు ఎడల మనము నకారాత్మకమైనటువంటి భావంతో గనక మనం వ్యవహారం చేసినా, మనకు మంత్రోపదేశం చేసినటువంటి దీక్షా గురువులను గనక మనము తులనాడినట్టయితే వంశము నిర్వంశమవుతుంది అనేటటువంటిది ధర్మశాస్త్రం మనకు తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము గురువును మార్చకూడదు. ఆ గురువును మార్చడం అనేటటువంటిది మహాపాపంగా పరిగణించబడుతుంది అనేటటువంటిది ధర్మశాస్త్రం మనకు తెలియచేస్తుంది. అంతేకాదు ఆ రకంగా మంత్రోపదేశం ఇచ్చినటువంటి గురువును తులనాడడం చేత, మంత్రోపదేశం ఇచ్చినటువంటి గురువును మనం అవమానించడం చేత, మంత్రోపదేశం ఇచ్చినటువంటి గురువు పైన ద్వేష అసూయను కలిగి ఉండడం చేత ఏ రకమైనటువంటి నష్టము మనకు కలుగుతుంది అని శాస్త్రం మనకు చెబుతుంది అంటే గురుద్రోహము చేసినటువంటి పాపం మనకు కలుగుతుంది. కాబట్టి ఎవరైతే గురుద్రోహం చేస్తారో
వారి యొక్క వంశము నిర్వంశం అవుతుంది. జీవితంలో ఏ కోణంలో ఏ రంగంలో కూడా వాళ్లకు ఉద్ధారం అనేటటువంటిది ఉండదు. వాళ్ళు అతపాతాళానికి చేరుకుంటారు అనేటటువంటిది ధర్మశాస్త్రం మనకు తెలియజెబుతూ ఉన్నది. కాబట్టి అంతేకాకుండా ఏదైతే ఆ గురువు మనకు మంత్రాన్ని ఉపదేశించి ఉంటాడో, ఒకవేళ ఆ గురువును గనక మనము ద్వేషించినా, అసూయ భావనతో చూసినా, లేదా అవమానకరంగా వ్యవహారం చేసినా, ఆ గురువును మనము లెక్కలేనటువంటి భావనతో మనం చూసినట్టయితే, అది వరకు ఏదైతే మంత్రోపదేశం ఇచ్చి ఉంటారో ఆ మంత్రం యొక్క శక్తి, అది వరకు చేసుకున్నటువంటి మంత్ర సాధన మొత్తము కూడా క్షీణించిపోతుంది. ఆ మంత్రశక్తి నశించిపోతుంది. తద్వారా విపరీతమైనటువంటి ధోరణుల వల్ల రకరకాల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అనేటటువంటిది కూడా ధర్మశాస్త్రం మనకు తెలియచేస్తుంది. ప్రత్యేకించి మనకు గురు గీత అనేటటువంటిది ఉంటుంది. అంటే పార్వతి అమ్మవారు మహాశివుణ్ణి, పరమేశ్వరుణ్ణి అడిగిన గురువు యొక్క మహిమను ఆమె అడిగినప్పుడు దానికి జవాబుగా పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటిది సంపూర్ణంగా గురువు యొక్క విశేషతను వివరించేటటువంటి ఆ గురు గీతలో మనకి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతీకరించడం జరిగింది. కాబట్టి ఏ కోణంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మంత్రోపదేశము గావించినటువంటి గురువును గనక మనము తులనాడినట్టయితే, ద్వేష భావనతో చూసినట్టయితే, అవమానకరంగా వ్యవహారం చేసినట్టయితే, ఆ గురువు దగ్గరికి వెళ్ళకుండగా మనము ఎడమొహం పెడమొహంగా ఉన్నట్టయితే, గురువును మార్చినట్టయితే తప్పకుండా ఘోర పాపమును మనము ఒడిగట్టుకుంటాము అనేది మన ధర్మశాస్త్రము స్పష్టంగా తెలియచేస్తుంది.